అండి, ఉత్సవాయి మండలం, కన్నెబీడు విలేజ్ మాది. మేము అనిస్టా కంపెనీ వారి భీష్మా అనే వెరైటీని మిర్చి సీడ్ వేయటం జరిగింది, తేజ వెరైటీ. ఈ వెరైటీ మొట్టమొదటి నుంచి కూడా అన్ని రోగాలకి, ముడతలు కానీ, తెగుళ్ళు కానీ, నల్లి కానీ అన్నిటిని కూడా తట్టుకునే గుణం ఉంది విత్తనానికి. విత్తనం కూడా బాగా చిక్కన కాపు, కింద నుంచి బాగా 3 అడుగులు హైట్ వరకు పెరిగింది, మంచిగా కాసింది. ఫస్ట్ కటింగ్ కూడా వేయటం జరిగింది. ఈ ఫస్ట్ కటింగ్ కూడా ఎండుకాయ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంది. తాలు అనే మాటలు, తాలు చాలా తక్కువ. మరి మంచి వెరైటీ కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరొకసారి చూసుకొని రాబోయే రోజుల్లో మరి ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనం కాబట్టి భీష్మాని వేసుకోవచ్చని నేను రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తాను. వైరస్ అలాంటివి ఏమి లేవు? నో వైరస్ లేదు, దొప్ప లేదు, నల్లిని తట్టుకోగలిగింది. మొండి వెరైటీ, మొండి వెరైటీ, చాలా మొండి వెరైటీ. కాపు చాలా చిక్కన కాపు. 30 క్వింటాలు అసలు కళ్ళు మూసుకునే ఉంది, 30 పైన ప్లస్ కోసం చూస్తున్నాం. అసలు వ్యవసాయం అనుభవం లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు వెరైటీ. ఎప్పుడు కాసిందో కూడా తెలవకుండా కాసింది అనమాట. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కటింగ్ ఎప్పుడు వస్తుందండి? ఇంకా మళ్ళీ మొదలు పెట్టమే, ఒక వారం ఇది కావటం మళ్ళీ ఇమ్మంటే మొదలు పెట్ట రెడీగానే ఉంది. మళ్ళీ బండి ఉంది, మళ్ళీ ఎకరానికి 10-12 క్వింటాలు లెక్క కాసి ఉంది, పండి ఉంది. ఇప్పుడు పచ్చికాయ మళ్ళీ ఉంది, 3 కటింగ్లు 4 కటింగ్లు వస్తాయి. ఈయన అప్పారావు గారు అని ఉభయ రాష్ట్రాల్లో అందరికీ సుపరిచయం అండి. ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అప్పుడు జగ్గయ్యపేట కాన్స్టిట్యూషన్ నుంచి. ఈయన మంచి అనుభవం ఉన్న పెద్ద రైతు. ఈయన ద్వారా ఉభయ రాష్ట్రాల్లో కూడా రైతులు ఈయన చేసిన అనుభవము, చెప్పిన దాన్ని బట్టి, కంపెనీ మీద ఉన్న నమ్మకం బట్టి కాయంతా కూడా అయిందేను. ఆరుదల డ్రై అవుతుంది. ఒక పక్కన కళ్ళల్లో ఆరబోసేసి వచ్చే కాయ వచ్చినట్టు ఎండబెట్టి ఒక పక్కన ఏరిస్తామన్నారు. ఈయన మంచి మిర్చి మీద మంచి అవగాహన ఉంది. లాస్ట్ ఇయర్ ఈయన ఎక్కడో తెలుసుకుని వెళ్ళటం జరిగింది. ఎక్కడ తెచ్చారండి ఇతను? ఎక్కడ చూశారు? ఖమ్మం జిల్లాలో ఒక చోట చూసామండి, రైతు దగ్గర చూసి అది కావాలని పట్టుబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. శ్రీనివాస సీడ్స్ విజయవాడ దగ్గర తీసుకున్నారు. కేజీ తీసుకోవటం 2 కేజీలు తెచ్చాం. మా బ్రదర్ నాయ గారు కొంచెం రైతులు 2-3 రైతులు కూడా ఇచ్చాం. వాళ్ళు కూడా ఇలా హ్యాపీగా ఉన్నారు, బాగుంది అన్నారు. నెక్స్ట్ ఇయర్ రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపైనే దృష్టి ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం హై ఈల్డ్ వచ్చిన విత్తనం ఏంటంటే భీష్మా. బాగుంది, చాలా బాగుంది. వేరే రకాలన్నీ వైరస్కి, నల్లికి తట్టుకోలేక మెలసుకుపోయినాయండి. ఈ మన భీష్మ మాత్రం లేతోటలాగా ఉంది. ఇప్పుడు పూత ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ కటింగ్ కూడా బాగానే తెగే అవకాశం ఉంది. కాబట్టి యావత్ రైతు సోదరులు ఉభయ రాష్ట్రాల్లో ఈ మన భీష్మ వెరైటీని వేసుకుని దిగుబడులు సాధించాలని అప్పారావు గారు తన మాటగా కోరుతున్నారు. కాబట్టి ఆయన ఇంకా రైతులకు ఇచ్చే మీరు సలహా ఏంటో చెప్పండి సార్. రైతులకు ముఖ్యమైన సలహా ఒకటి, ఇప్పుడు నల్లిని మాత్రం ఇక నల్లి పోదు, మళ్ళీ రాను ఉధృతం అవుద్దు. కాబట్టి మిర్చి వేయాలనుకున్న రైతు మిర్చి ఏమని నేను చెప్పండి.